అరే మావా, రేపు ఏంటిదిరా? మన స్కూల్లో డెకరేషన్ చేద్దామంటాళ్ళు. అరే, రేపు రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిరా? ఏమోరా, గణతంత్ర దినోత్సవం అన్నాడు, జెండాలిచ్చి డెకరేషన్ చేయమన్నాడు సారు. అరే, నీకు ప్రతిదీ డౌటేనారా? జెండాలిచ్చి డెకరేషన్ చేయమన్నాడు, అర్థం కాలేదు ఇంకా? నాకు అర్థం కాకే వాణ్ణి నీకు అర్థమైందారా అని అడిగిన. నాకు అర్థం కాంది నీకేమర్థమైందో నాకు అర్థం కాలేదురా. అరే, నీకు అర్థం కాక వానికి అర్థమైందని వాడిని అడిగినావు. వానికి అర్థం కాంది నాకు అర్థమైందని నీకు అర్థం కాదని నాకు అర్థమైంది. అరే బంటిగా, ఏంద్రా ముచ్చలు పెడతాళ్ళు? ఏం లేదురా, మన చింటుగానికి సార్ డెకరేషన్ చేయమని జెండాలు ఇచ్చిండట. ఎందుకురా అంటే రేపు గణతంత్ర దినోత్సవం అన్నాడు. అంటే ఏంటిదిరా అంటే ఏమో నాకు కూడా తెలియదు, సార్ చెప్పిండు అంటాండు. ఈ చంటిగాడు నాకు అర్థమైందిరా అన్నాడు. ఏమర్థమైందిరా అంటే అర్థం పర్థం లేకుండా అది కూడా నీకు అర్థం కాలేదారా? నాకు అర్థమైంది, వాడికి అర్థమైంది నాకు చెప్పి నాకు అర్థం కాలేదంటాడు. నాకు అర్థం కాలేదని వానికి ఎలా అర్థమైంది? అంతా అర్ధరహితంగా మాట్లాడుతాండ్రా వీడు. అరే, ఇంకా కోడి బ్రెయిన్ లేదా? నా లెక్క మేక బ్రెయిన్ ఫ్రై తిన్నారనుకో, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది. జెండాలు ఇచ్చి కట్టుండ్రా అంటే ఏంటిదిరా? జెండా మందనం అని. అరే లడ్డుగా, పులిహోరలో పులి ఉంటదారా? ఉండదు. ఏ? లడ్డు తిన్నంత మాత్రాన లడ్డు గారు, బ్రెయిన్ తిన్నంత మాత్రాన బ్రెయిన్ షార్ప్ కాదు. ఆ మాత్రం తెలియారా బ్లేడీ బ్రెయిన్లెస్ ఫెలో. అట్నే జెండాలు ఇచ్చిండని జెండా వందనం కాదు, జెండా వందనము ఆగస్టులో ఉంటది, మాకు తెలుసు. అరే, జెండా వందనాలు రెండు ఉంటాయి, ఒకటి ఆగస్టులో వస్తుంది, ఒకటి జనవరిలో వస్తుంది. ఆ మాత్రం తెలియదారా నీకు? అరే, పోయినసారి మన బట్టుగాన్ బర్త్డేకి బేకరీ తీసుకురండి, గుర్తున్నదా? గుర్తున్నది, అది ఎట్లా మర్చిపోతాను రా, ఫుల్ గా తిన్నా నేనైతే. ఆ రోజు మన స్కూల్లో లడ్డూలున్న బొంది ఇచ్చిళ్ళు, గుర్తున్నదా? అవును, వన్ బర్త్డే రోజు జెండా వందనని లడ్డూ బొంది ఇచ్చిళ్ళు. అయితే మన బట్టుగాన్ బర్త్డే రేపేరా, బట్టే వాజిగాళ్ళారా? అంటే రేపే జెండా వందనం అన్నమాట. అరే, 2 సార్లు ఎందుకురా జెండా వందనం వస్తుంది? 2 సార్లు వస్తే నీకేమైతుందిరా? 2 సార్లు లడ్డు బొంది ఇస్తారు కదా నీకు. అట్లా కాదురా నేను అనేది, 2 సార్లు కాకుండా ఒక 5-6 సార్లు వస్తే 5-6 సార్లు లడ్డు బొంది ఇస్తారు కదా. తిండి పోతూ అనిపించుకున్నావురా నువ్వైతే. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. గుడ్ మార్నింగ్ సార్. అరే, బెంచ్ ఎందుకు ఎక్కిన ఫస్ట్ చెప్పురా నువ్వు. సార్ అట్లా కాదు సార్. మరి ఎట్లారా చెప్పు, ఎందుకు ఎక్కినావు? అట్లా కాదు సార్, రేపు ఏంటిరా అంటే జెండా వందనం అంటాడు. జెండా వందనం 2 సార్లు ఎందుకు వస్తారా అని మాట్లాడుకుంటాను. అరే, రేపు రిపబ్లిక్ డే అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు కదా, అది అమల్లోకి వచ్చిన రోజు అన్నట్టు. అందుకే పండగ లెక్క వేసుకుంటారు. అరే, రేపు అందరూ తెల్ల పాయింట్ తెల్ల చొక్కా వేసుకొని రావాలి. సర్బ్ పెట్టుకొని ఎత్తుకుంటారో, సబ్ పెట్టుకొని ఎత్తుకుంటారో, తెల్ల పెయింట్ వేసుకుంటారో నాకు తెలియదు. తెల్లగా తల మెరవాలి, ముందే చెప్తానా. సార్ రేపు ఒక్కరోజు లేను సార్, ఎల్లుండి నుంచి వేసుకొస్తా. ఎందుకురా నాన్న, ఏమన్నా ప్రాబ్లమా? అంటే రేపు తెల్ల చొక్కా వేసుకురమ్మంటారని తెలియక ఇవాళ వేసుకొచ్చింది సార్. సాయంత్రం ఆ సరిలో పోయి మా బాని బిడ్డమన్నాను అనుకో, ఏ గిన్నె ఉంటే ఆ గిన్నె తీసుకుని నా తల మీద ఒక్కటి ఇస్తుంది. ఇంకో తెల్ల చొక్కా ఏం చేస్తావు? ఆల్మారాల భద్రంగా దాచి పెడతావా? ఇంకో తెల్ల చొక్కా పైన మొత్తం రెడ్ ఇంక్ పడ్డా సార్. అరే, పెన్ను అక్కే విషయం కూడా చూసుకుంటలేవారా? అంతగానో చదువు చదువుతానవారా నువ్వు? ఈ బంటిగాడే సార్ రెడ్ ఇంక్ తీసిన మీ జల్లిండు. అరే హౌలే, నిలబడరా నువ్వు. వాని చెట్టు మీద రెడ్ ఇంక్ ఎందుకు చల్లినవరా, యూస్లెస్ ఫెలో. వానికి సాయంత్రం పోయేటప్పుడు ఒక తెల్ల షర్ట్ కొనిచ్చిపో, లేకపోతే నీ తాట తీస్తా రేపు. థ్యాంక్ యూ సార్. సార్ వాడు నేను కూర్చుంటా అంటే బెంచ్ మీద పెన్ను పెట్టిండు, ఆ పెన్ను వచ్చి నా పిర్రగొచ్చుకున్నది. కోపం వచ్చి అదే పెన్ను తీసి వాని చెట్టు మీద ఇంకో చల్లిన. అరే, నువ్వు సాయంత్రం పోయేటప్పుడు వానికి ఒక తెల్ల షర్ట్ కొని రేపు ప్రోగ్రామ్ అయిపోయినాక అదే పెన్ను తీసి వాని పిర్రగొచ్చు, లెక్క సెట్ అవుతుంది. సార్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.